హలో! మొన్న మేము ఒక షార్ట్ పెట్టాము. అదేంటి అంటే టప్పర్‌వేర్ డబ్బాలో రాధక్క బళ్ళారి నుండి మాకు పంపించారు. ఇందులో నేనేవి కొనలేదండి. కొని మీకు ప్రమోషన్ చేయడం గాదు. నాకు గిఫ్ట్ వచ్చింది బళ్ళారి నుండి. రాధక్క చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంటికి రాగానే ఫస్ట్ ఏందే లేట్ అయింది? వచ్చినవా? అట్లుండదు. డబ్బాలు తెచ్చినవా? ఫస్ట్ రాగానే డబ్బాలు తెచ్చినావా అని అడుగుతారు. ఇంత అవుతుందో ఏమో ఇంత గీడబోగొట్టిండ్రు అన్న అదొక రకమైన ఇది ఉంటుంది. మిమ్మల్ని అనాలని కాదు. మళ్ళీ మాట్లాడితే వెనకాల ఎవరు వచ్చిర్రు, గేట్ ఎవరు తెచ్చిర్రు. ఈ బాక్స్ చాలా బాగుంది కదా. ఎండుమిర్చికి వస్తుంది. ఎండుమిర్చికి వస్తుందంట. అబ్బా, ఈ అటుకులు అయితే నాకు మస్తు ఇష్టం. రాధక్క చేసిన అటుకులు చాలా బాగుంటాయి. రవ్వ లడ్డూలు ఇక్కడ ఎవరికో చాలా ఇష్టం. అప్పుడేమో టప్పర్‌వేర్ డబ్బాలో మనకు అటుకులు వేసి ఇచ్చారు రాధక్క. ఒకటేసారి కలిసాం కానీ ఎప్పుడు వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు. బళ్ళారిలో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమా ఇంకా లత. సో వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా క్లోజ్ అయిన రాధక్క మాకు పంపించారనమాట. ఒరే స్వప్న, నీ అడ్రస్ పెట్టురా, టప్పర్‌వేర్ బాక్సులు పంపించాలి అంటే నేను ఇంత చిన్న ప్యాకెట్ ఏమైనా వస్తుందేమో అనుకున్నాను కానీ లిటరల్లీ మనకి ఇంత పెద్దది వచ్చింది అనమాట. సో మా అత్తమ్మ అయితే ఫుల్ ఖుషి. జనరల్గా నేను అత్తమ్మని ప్లాస్టిక్ వాడనివ్వనండి, ఎందుకంటే నాట్ గుడ్ కదా. కాకపోతే టప్పర్‌వేర్ మంచి కంపెనీ, హై క్వాలిటీ ప్లాస్టిక్. అది కాకుండా మనకి ఓవెన్ సేఫ్. ఫుడ్ ఇందులో మనం తిన్నా కూడా ఏం కాదు. టప్పర్‌వేర్ మనం తెచ్చుకుంటాం, బాక్సెస్ ఎక్కువగా లంచ్ బాక్సెస్ వాడతాం కదా. ఇప్పటికి కూడా చెప్తున్నాను, టప్పర్‌వేర్ ప్రమోషన్ కాదు. రాధక్క నాకు పంపించింది, అత్తమ్మకి గిఫ్ట్ పంపించారు. ఏమేమి వచ్చాయో జస్ట్ కామెంట్ బాక్స్లో చూపించండి, అడిగినందుకే చూపిస్తున్నాను. సో ఏమేమి వచ్చాయి, అసలు రాధక్క ఏం పంపించారు చూపిస్తా. అసలు రాధక్క ఎవరు అంటే, అప్పుడు మేము తీసిన షాట్లో చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను, రాధక్కని చూపిస్తాను. రాధక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇన్ని పంపించారు మీరు మా కోసం. ఫస్ట్ థింగ్ ఏం పంపించారు అంటే వాటర్ బాటిల్. అమ్మో, మా మనవాళ్ళకి వస్తాయి. చెరీ బెర్రీకా? చెర్రీ బెర్రీకి. నువ్వు వండిన కర్రీస్ పెట్టుకోవడానికి ఈ డబ్బాలు. నేను యశు కూడా ఎక్కడికైనా ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి స్నాక్ బాక్స్ లాగా బాగుంటాయి. ఇవి 2 వచ్చాయి. నెక్స్ట్ ఇది బాగుంది, ట్రాన్స్పరెంట్. పలగదా? పలగదు. టప్పర్‌వేర్ ఏంటి అంటే, ఒకవేళ మూత పగిలిపోయినా, బాక్స్ పగిలిపోయినా మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేస్తారు లైఫ్ టైం. ఇదిగోండి. ఈ బాక్స్ చాలా బాగుంది కదా. ఎండుమిర్చికి వస్తుంది. ఎండుమిర్చికి వస్తుందంట. మొన్న కొన్న ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. యాక్చువల్గా రాధక్క కర్ణాటకలో టప్పర్‌వేర్ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటా, అప్పుడు నాకు చెప్పారు. తర్వాత అమ్మ ఇదొక డబ్బా, ఇందులో ఏం పెట్టుకుంటావు? కూరగాయలు. కూరగాయలు, పచ్చిమిర్చిలు. ఇది ఇంకొక డబ్బా. అన్ని డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఈ షేప్లో మన దగ్గర లేవు, ఎక్కువ రౌండ్ ఉన్నాయి. అవునమ్మా. అమ్మ, పచ్చళ్ళు. ఇందులో పచ్చడి పెట్టుకోవాలి. పచ్చళ్ళు బాగుంటుంది కదా. అటుకులు పంపించారు, మళ్ళీ పేలాలు మంచి ఫ్రై చేసి పంపించారు. అబ్బా, ఈ అటుకులు అయితే నాకు మస్తు ఇష్టం. రాధక్క చేసిన అటుకులు చాలా బాగుంటాయి. అన్ని రకాల పిండి వంటలు తను ఆర్డర్ తీసుకొని ఇంట్లోనే దగ్గరుండి చేయించి. రవ్వ లడ్డూలు ఇక్కడ ఎవరికో చాలా ఇష్టం, మా పెద్ద బాబుకి. అదిగో ఎట్లా నవ్వుతున్నాడు. వచ్చినేరా రవ్వ లడ్డు. అటు పోయి ఒకటి ఇటు పోయి ఒకటి మొత్తం కథం చేస్తాడు ఈరోజు. అండ్ ఇవి బాగుంది. గుంచి వస్తుందా? వల్ల కాదే. ఇది 2 బాక్సెస్ ఉన్నాయి. దీని మూత ఇదే అనుకుంటా. ఒకటే ఉంది, ఇంకొక మూత కూడా ఉంది. అమ్మ, ఇందులో చూడు, ఇది ఒక పెద్ద బాక్స్. ఇందులో ఇంకొక బాక్స్లు ఉన్నాయి. నానికి అసలు ఫుల్ పండగ. మా అత్త మొహం వెలిగిపోతుంది. ఇవి చిన్న బాక్సెస్, క్యూట్ ఉందండి. ఇది చాలా లీక్ అనమాట. ఇవన్నీ లీక్ ప్రూఫ్ అనమాట. లిక్విడ్స్ వేసినా కూడా ఏం లీక్ అవ్వవు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, టప్పర్‌వేర్లో మనం ఏదైనా కూర వేసి పెట్టినా సరే, అది వాష్ చేసిన తర్వాత కొన్ని బాక్సెస్లో స్మెల్ వస్తుంది. వీటిలో స్మెల్ రాదనమాట. చిన్న చిన్న డబ్బాలు, క్యూట్గా. కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి. అన్ని రకాల మంచి కలర్ బాక్సెస్.
ఇది కూడా ఇంకొక బాక్స్ అనుకుంటా. మా అత్తమ్మకి 1 కిలో బంగారం ఇచ్చిన ఇంత హ్యాపీ ఫీల్ అవుదేమో. రాదక్క, మా అత్త అయితే ఫుల్ ఖుషి మీ వల్ల. ఇదిగోండి, ఇవి 2 సేమ్ కలర్. అత్త కోడలికి సేమ్. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది. అమ్మ వాటర్ బాటిల్స్, ఇది వేరే కొంచెం పెద్ద సైజ్. ఓకే, అసలు అక్క ఏమేమి డీల్ చేస్తారో అన్నీ నాకు పంపించేసినట్టున్నారు. అసలు రిసీవ్ చేసుకున్నాను అక్క అని కూడా నేను అసలు మెసేజ్ కూడా పెట్టలేదు. ఇది చూపిస్తే వీడియో పంపిస్తా, ఫుల్ ఖుషి అయిపోతారు అక్క. అమ్మ ఇవి చూడు, సన్నగా ఉంది బాక్స్. అడ్డం కలర్స్ చాలా క్యూట్ ఉన్నాయి. దీని మీద ఈ మూతలు. మీకు కూడా ఇందులో ఏమైనా నచ్చితే అక్క కాల్ చేయండి, తను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు కూడా పంపిస్తారు ఎక్కడున్నా కూడా. నెక్స్ట్ ఇవి అడ్డం ఉన్నాయమ్మా. ఇది ఎంత క్యూట్ ఉందమ్మా. ఇది బాక్స్ చాలా గట్టిగా ఉంది మూత. అండ్ ఇది ఇదైతే పువ్వులు పెట్టుకుంటావు కదమ్మా, ఇలా పువ్వులకి చాలా బాగుంటుంది. సో ఇవ్వండి, రాధక్క మాకు పంపించారు. కలర్స్ అయితే సో క్యూట్ ఉన్నాయి అసలు. ఈ డబ్బా నిండా, డబ్బా ఖాళీ, ఫుల్ డబ్బా నిండా పంపించారు. అక్క లవ్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది, నాకు కాదు మెయిన్ అత్తమ్మకి. అన్నిట్లో ఏవి మస్తు నచ్చినాయి అమ్మ నీకు? అన్నీ నచ్చినాయి. నాకైతే ఈ డబ్బా చాలా నచ్చింది. అసలు అన్నీ బాగున్నాయి, సూపర్ డూపర్ క్వాలిటీ. టప్పర్ వేర్ మీరు అందరికీ తెలిసిందే కదా. సో అక్క పంపించిన గిఫ్ట్ చూపించాను. బకెట్ పెట్టి పెట్టే బదులు అందులో పచ్చడి పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే తక్కువ. మనం అంతా కూడా చేయం, ఇది సరిపోతుంది మన క్వాంటిటీ. కరెక్ట్ సరిపోతుంది. మా బాబు ఎందుకమ్మా ఊరికే టప్పర్ వేర్ అని చెప్తున్నావు, ప్రమోషన్ అంటే ప్రమోషన్ అని కాదు, ప్లాస్టిక్ వాడొద్దని మనమే అంటూ ఉంటాము. అందులో కొంచెం మంచి క్వాలిటీ, కొన్నిటిని అవాయిడ్ చేయలేము కాబట్టి అట్లా అనమాట. సో అత్తమ్మ అయితే చాలా ఖుషి, హ్యాపీ. సో ఇదండి, ఓపెన్ చేసి చూపించాను. థ్యాంక్స్ చెప్పండి. అగో అక్క చూస్తుంటుంది వీడియో, థ్యాంక్స్ చెప్పుకో. నాకు చెప్పరాదు కదా, నువ్వు చెప్పేసి. అక్క థ్యాంక్స్ అక్క, లవ్ యూ, బాయ్. సో ఇందులో మీకేం నచ్చాయండి? నాకు కూడా అన్నీ నచ్చాయి. ఈ చిన్న అయితే చాలా క్యూట్ ఉన్నాయి. నాకు యశుకి అక్క ఒకటి గుర్తుందా పాప, చిన్న డబ్బాలు, అందులో అమ్మవారు కుంకుమ వేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, అదనమాట. ఈ డబ్బాలు అయితే వచ్చినాయి, కానీ ఇప్పుడు మెయిన్ టెన్షన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దేనికంటే ఏంది, నువ్వు కట్టిస్తావు ఎక్కడికన్నా పోతావు, ఒక దాంట్లో స్నాక్స్, ఒక దాంట్లో అన్నం కూర అట్లా కట్టిస్తావు. ఒక్కటి మర్చిపోయేస్తే నీతో ఎట్లుంటుంది తెలుసా? మరి ఎవరన్నా తీసుకుపోయి తీసుకొస్తారు కానీ పారేసి వస్తారా? అక్కడ నా పెద్ద మనవాడు కూడా రోజుకొకటి పారేసి వస్తాడు. ఇంటికి రాగానే ఫస్ట్ ఏందే లేట్ అయింది, వచ్చినవా, అట్లుండదు. డబ్బాలు తెచ్చినవా, ఫస్ట్ రాగానే డబ్బాలు తెచ్చినావా అని అంటూ, మర్చిపోయి వచ్చినవా అని అంటూ. అడిగినా కదనే, ఇంత లేట్ అయిందని అడుగుతా కదా, అడిగినాకనే కదా టిఫిన్ బాక్స్ ఇస్తే చూసేది. ఫస్ట్ డబ్బాలు మోర్ ఇంపార్టెంట్ కదా బేటా. రాగానే ఫస్ట్ ఏం అడుగుతుంది, డబ్బాలు ఇచ్చినా లేదా. అరే మరి తెల్లారి కట్టుకపోయటానికి ఏంట్లో కట్టుకపోతావు, చేతిలో పట్టుకపోతావా? ఇన్ని బాక్సులు ఉంటే అన్ని పెట్టరు కదా, ఒకటి గిఫ్ట్ మీకు అదే దాంట్లోనే పెట్టాలనిపిస్తుంది. ఎవరైనా సరే, నేను, మా ఆయన, పిల్లలు, యశ్, ఎవరికైనా సరే అందరికి డబ్బాలు కట్టు. వద్దంటే వినదు, తీసుకోవాలి, బయట ఏడు తింటారు అంటది. కట్టిన తర్వాత మళ్ళీ వచ్చేదాకా నేను ఇంకా ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, కర్రీస్, స్నాక్స్ అన్నీ కట్టిస్తుంది. వాళ్ళకి చెప్తా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒకరోజు లేట్గా వచ్చిన మా అత్తమ్మ ఏమన్నా కానీ డబ్బాలు మిస్ అయితే ఊరుకోదే కట్టి అంటే, నాకన్నా ఎక్కువ భయం వాళ్ళకి. మేడం అన్ని డబ్బాలు కట్టేసిన, అమ్మకి చెప్పు నేనేం మిస్ చేయలేదని అని అంటారు. ఇంకొచ్చేటప్పుడు నీకు కూడా వాళ్ళు అవి ఇవి ప్యాక్ చేసి ఇస్తారు. కానీ అవును, నేను ఒక్కదాన్నేనా? అందరు మీ అమ్మ కూడా అందా డబ్బాలు పోతే డబ్బాలు పోయినాయి అని అంటదా? అంటది ఇక డబ్బాలలో. మరి ఇంట్లో ఉండేటోళ్ళు చూసుకుంటారు కాబట్టి అవి లేకపోతే ఏమైనాయి అనిపిస్తుంది అంతే. ఇంకా పోయేటోళ్ళు ఏం చేస్తాను, పోతే వెళ్ళే కొనుక్కుంటాం అనుకుంటాం. మేము అట్లా కాదు కదా, వెనకటి మనుషులం కదా. అయ్యో ఎంత అవుతుందో ఏమో, ఎంత గీడబోగొట్టిండ్రు అన్న అదొక రకమైన ఇది ఉంటుంది. మిమ్మల్ని అనాలని కాదు, అట్లా వచ్చేస్తుంది అంతే.
ఈ డబ్బాల మీద మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక్క ఎపిసోడ్ సరిపోదండి, ఇట్లా ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. సో అది మళ్ళీ మాట్లాడితే వెనకాల ఎవరు వచ్చిర్రు, గేట్ ఎవరు తీసిర్రు. అత్తమా ఇంకా డబ్బాలన్నీ వచ్చేసినాయి. మంచి ఒక్కసారి జ్యోతితోని కడిగిపిచ్చి సర్దుకో. మా నరసమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు. నరసమ్మ వాళ్ళ చిన్న కూతురు పెళ్ళి అనమాట. నరసమ్మ వెళ్ళిపోయి ఇప్పుడు జ్యోతి వచ్చింది. అంతకుముందు మన ఇంట్లో వర్క్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ జ్యోతి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళు పైన ఫ్లోర్లో ఉంటారు. నరసమ్మ చిన్న కూతురు లక్ష్మి పెళ్ళి ఉంటే ఇంకా వెళ్ళిపోయారు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు అనమాట. ఈ బాక్స్ పార్సిల్ నాకు బళ్ళారి నుండి వచ్చిందండి. ఇందులో అన్ని టప్పర్వేర్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. అయితే బాక్స్ నా కోసం కాదు, మా అత్తమ్మ కోసం వచ్చింది. మా అత్తమ్మకి రాధక్క గిఫ్ట్ పంపించారనమాట. లాస్ట్ టైము నేను బళ్ళారి వెళ్ళినప్పుడు అక్కడ అక్క కనిపించారు. అత్తమ్మని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారంట, చాలా ఇష్టం అత్తమ్మ అంటే. సో అత్తమ్మ కోసమని అన్ని బాక్సెస్ పంపించారు. ఇవన్నీ కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఓపెన్ చేశాను అనమాట. షార్ట్ పెడితే చాలామంది ఓపెన్ చేయండి అక్క, చూపించండి ఏమున్నాయి అని అన్నారు. దానికోసమని ఇదిగోండి బళ్ళారి నుండి మనకు వచ్చింది. రాధక్క ఆవిడ టప్పర్వేర్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. అందుకని గిఫ్ట్స్ పంపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పచ్చళ్ళు పెడతాం కదా, పచ్చళ్ళు పెట్టుకోవడానికి. మా అత్తమ్మ ఎండుమిరపకాయలు అవి ఇవని, అసలు అత్తమ్మ ఏది దేనికి యూజ్ చేయబోతుందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. డబ్బాలంటే మీకు కూడా మా అత్తలాగా ఇష్టం ఉంటే కనుక వీడియోని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చలో వీడియో కాసుకోండి మరి.